ఆర్బీఐ అనేది మనకు 1935 నుంచి ఉంది. ఆల్ బ్యాంక్స్ ఆర్ కంట్రోల్డ్ బై ఆర్బీఐ, ఎదర్ ఇట్ ఈస్ ప్రైవేట్ బ్యాంక్, పబ్లిక్ బ్యాంక్ ఆర్ గ్రామీణ బ్యాంక్స్, ఆల్ బ్యాంక్స్ ఇంక్లూడింగ్ న్యూ జనరేషన్ బ్యాంక్స్. ఏంటి అంటే వాళ్ళ మేనేజ్మెంట్ని కానీ, వాళ్ళ అసెట్స్ అండ్ లయబిలిటీస్ని కానీ, వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ని కానీ ఎవ్రీథింగ్ ఇది మనం ఆర్బీఐకి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం ఏది చేసినా అది 100% ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఎందుకంటే మనం ఏ ట్రాన్సాక్షన్ చేసినా, ఏ రకమైన లోన్స్ ఇచ్చినా, ఏ రకమైన డిపాజిట్స్ యాక్సెప్ట్ చేసినా, ఏ రకమైన రేట్స్ మనం ఇస్తున్నాము అనేది ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై ఆర్బీఐ. ఇంతకుముందు సార్ చెప్పినట్టు సిఆర్ఆర్ కావచ్చు, ఎస్ఎల్ఆర్ కావచ్చు, మన డిపాజిట్స్ అడ్వాన్సెస్కి సంబంధించి రెపో రేట్ కావచ్చు, రివర్స్ రెపో రేట్ కావచ్చు, ఇవన్నీ మనకు బ్యాంక్స్ మీద ఎఫెక్ట్ ఇస్తాయి.